మొదటిసారి 282, రెండోసారి 303, మూడోసారి ఏకంగా 370 కాదు 400 సీట్లు రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. 2024 లోక్సభలో బీజేపీ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా బీజేపీ లెక్కలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 400 సీట్లు రాబట్టుకోవటానికి దేనికైనా రెడీ అంటూ మోడీ ప్లాన్లు వేస్తున్నారు. అభ్యర్థుల సెలక్షన్ నుండి ఎన్నికల ప్రచారాల వరకు లెక్క ప్రకారమే అడుగులు వేస్తున్నారు. అసలు బీజేపీ ప్లాన్ ప్రకారం ఇన్ని సీట్లు సాధ్యమేనా? 400 మార్కు చేరటానికి మోడీ వేస్తున్న లెక్కలేంటి? లెట్స్ ఫోకస్. భారతదేశంలో లోక్సభ ఎన్నికల హోరు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకొస్తామనే ధీమాలు బీజేపీ పరుగులు పెడుతోంది. ఎలాగైనా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలవాలనే ఆలోచనను ఎప్పటినుంచో వెల్లడిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఇటీవల కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా ముందు 370 సీట్లు గెలవాలని అనుకున్నారు. అదే నెంబర్ టార్గెట్గా మిషన్ 370కి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి 370 సీట్లు గెలవాలని మోదీ పిలుపునిచ్చారు. ఆ తరువాత ఏమైందో ఏమో గాని మోదీ మైండ్ మారింది. కళ్ల ముందు ఎన్డీఏ కూటమి కనిపించింది. దీంతో 370కి మరో 30 చేర్చి రౌండ్ ఫిగర్ 400 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దేశవ్యాప్తంగా క్యాడర్కు పిలుపునిచ్చారు. అందులోనూ ప్రీపోల్ సర్వేలన్నీ మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. ఇండియా కూటమి పరిస్థితులు కూడా కాస్త ఇబ్బందికరంగానే కదులుతున్నాయి. ఘర్ వాపసీతో తిట్టిన వారంతా గుమ్మం ముందు నిలబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో మోదీ 400 సీట్ల లక్ష్యం ఈజీ అనుకున్నారో ఏమో గాని నమో ప్రచారంలో 400 నెంబర్ తెగ మోగిపోతోంది. అయితే ఇప్పుడు గోల్ 400 కోసం బీజేపీ వేస్తున్న లెక్కలేంటనే విషయంపై ఆసక్తి పెరిగింది. లోక్సభలో 543 సీట్లుండగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే 370 సీట్లు గెలుచుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవటానికి 2019 కంటే 67 సీట్లు ఎక్కువగా రావాల్సి ఉంటుంది. ఇక 400 మార్కును దాటడానికి ఎన్డీఏ కూటమి ఎలాగూ ఉందనే ధీమా ఉంది. ఇక మోదీ ఆ నెంబర్పై ఆల్రెడీ ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. 370 అనేది బీజేపీకి కేవలం ఒక సంఖ్య కాదు, ఇది లోతైన భావానికి ప్రతీక అని అన్నారు. మన దేశ ఐక్యతను కాపాడటానికి ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ అంతిమ త్యాగం చేశారని, కాబట్టి ఆయనకు నిజమైన నివాళిగా బీజేపీ 370 స్థానాల్లో విజయం సాధించాలని గతంలోనే పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి పెరుగుతున్న అనుకూలత, అలాగే ఎన్డీఏకి సులభమైన విజయం వస్తుందనే ధోరణి వల్ల తమ పార్టీ క్యాడర్ గెలుపును మరీ లైట్గా తీసుకోకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి ఈ 400 టార్గెట్ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ మోదీ 400 గోల్కు బోలెడన్ని కారణాలున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీకి మాత్రమే 303 సీట్లున్నాయి. 400 సీట్ల లక్ష్యాన్ని అధిగమించాలంటే బీజేపీ 2019లో ఏమేం అద్భుతాలు చేశారూ ప్రజల ముందు ప్రదర్శించగలగాలి. కాషాయ పార్టీ కార్యక్రమాల్లో రామమందిరం నిర్మాణం నుండి మరిన్ని దేవాలయాల పునర్నిర్మాణం, 370 రద్దు, సీఏఏ అమలు వంటివి కాకుండా అంతకు మించిన ప్రదర్శన చేయగలగాలని నిపుణులు చెప్తున్నారు. బీజేపీ తనకు సొంతంగా 370 సీట్లు కావాలని కోరుకోవటమే కాకుండా ఎన్డీఏ కూటమిని కలుపుకొని 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైన ఈ లక్ష్యం వెనుక కారణం క్యాడర్లో ఉత్సాహం పెంచటానికా, లేదంటే మోదీ పదవీకాలం మరింత పెంచటానికా అని కొందరు అనుకుంటున్నారు. ఏదైతేనేం మోదీ హామీ నినాదంతో పాటు 400 సీట్ల నినాదం కూడా ఇప్పుడు బీజేపీకి సవాల్గా మారింది. ముందుగా బీజేపీ తన 370 లక్ష్యానికి దగ్గరగా చేరుకోవాలంటే ఆ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో తన 2019 నాటి ఫలితాలను రిపీట్ చేయటమే కాకుండా సగానికి పైగా సీట్లు గెలుచుకున్న రాష్ట్రాల్లో గరిష్ఠంగా అన్ని సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పార్టీ 2019 ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ ను సాధించింది. ఇప్పుడు అంతకు మించిన గెలుపులు అవసరమవుతాయి.
అయితే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ప్రకటనలో భాగంగా దాదాపు 100 మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది బీజేపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో కూడా 99 మంది సిట్టింగ్ ఎంపీలను పోటీ చేయకూడదని బీజేపీ అనుకుంది. సరిగ్గా అదే ధోరణిని ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటికి పార్టీ 437 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. మిగిలిన వాటిని దాని మిత్రపక్షాలకు వదిలివేసింది. అయితే ఈసారి బీజేపీ 405 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు లభించకపోవచ్చని ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ వ్యూహం ద్వారా కొత్త ముఖాలను పరిచయం చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని ప్రధాని మోదీ ఆలోచనలా కనిపిస్తోంది. అందుకే పార్టీ సభ్యులుగా టికెట్లు పొందిన వ్యక్తిగత అర్హత కంటే పార్టీ గుర్తు కమలానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ వివిధ ర్యాలీల్లో ప్రత్యేకంగా చెప్పారు. దీంతో పాటు ఆయన సంక్షేమ పథకాలు, విదేశాంగ, ఆర్థిక విధాన విషయాలను హైలైట్ చేస్తూ ప్రచారం దృష్టి ప్రధాని మోదీపైనే నిలుపుకున్నారు. అదనంగా పార్టీ గెలుపు ప్రాముఖ్యతను బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ వంటి మాజీ మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పటం, 2014లో అరుణ్ జైట్లీ వంటి దీర్ఘకాల రాజ్యసభ ఎంపీలు కూడా పోటీ చేయమని అనటంతో మోదీ 400 వ్యూహంలో మరింత అనుకూల వాతావరణం చోటు చేసుకుంది. గత ముఖ్యమంత్రులను లోక్సభ ఎన్నికల్లో పోటీకి దింపటం మోదీ వ్యూహంలోని మరో సరికొత్త అంశం. అందులో భాగంగానే మధ్యప్రదేశ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్లను అభ్యర్థులుగా నామినేట్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుండి నవీన్ జిందాల్, అశోక్ తన్వర్ వంటి ఇతర పార్టీల నుండి కాస్త దూరం జరిగిన వ్యక్తులను కూడా బీజేపీ సాదరంగా స్వాగతిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో గుర్తించదగిన ఇలాంటి క్రాస్ ఓవర్లలో జ్యోతిరాదిత్య సింధియా, జతిన్ ప్రసాద్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సొంత పార్టీని విమర్శించిన కొందరు మాజీ బీజేపీ సభ్యుల స్థానంలో టికెట్లిచ్చింది. ఈ వ్యూహాత్మక అడుగులతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల విజయాన్ని నిర్ధారించడానికి తాజా ముఖాలతో పాటు రాజకీయాల్లో స్థిరపడిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇక లోక్సభలో ఉన్న మొత్తం 543 సీట్లలో 370 సీట్లు బీజేపీ దక్కించుకోవటానికి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యవర్గానికి కీలక సూచనలు కూడా అందాయి. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు పోలయ్యేలా చూడాలని మోదీ ఓటర్లను కోరారు. 370 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పార్టీ వనరులను కూడా సమాయత్తం చేస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు 370 లోక్సభ స్థానాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19,000 మంది పార్టీ కార్యకర్తలు రోజూ 40 లక్షల మందికి పైగా ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కొత్త కేంద్రాలను జోడించటం, రోజుకు 50 లక్షల ఫోన్ కాల్లను దాటాలనే లక్ష్యంతో దాదాపు 21,000 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఇవన్నీ ఇప్పుడు 370తో పాటు మరో 30 కలుపుకుని 400 సీట్లను మోదీ చేతిలో పెడతాయా అనే సందేహం మాత్రం అలాగే ఉంది.